దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడగు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఈ ఉదయకాల సమయంలో పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలిమి కరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను నడుపును. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈరోజు టాపిక్ మనం చూస్తున్నట్లయితే, మన మార్గాలలో తోడేయండి నడిపించు దేవుడు. మన పరిస్థితుల్లో ఆయన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి మన మార్గాలలో మనకు నిత్యము తోడైయున్న దేవుడుగా. మరి ఈరోజు టాపిక్ మనము ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడు నిత్యము ఉండే దేవుడు. మన కీర్తన 72లో చూస్తే అతని పేరు నిత్యము నిలుచును అని రాయబడింది. మహిమగల నామము నిత్యము స్తుతింపబడును అనింది. ఆయన కృప నిత్యము ఉండును. ఆయన రాజ్యము నిత్యము ఉండును. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, నిత్యము ఉండేది. దేవుని వాక్యము నిత్యము నిలుచును అని రాయబడింది. కనుక దేవుని నామం నిత్యము మహిమపరచబడే నామాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే యెషయా 58:11లో చూస్తే, మరి యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మరి మనం చూస్తున్నట్లయితే కీర్తన 32:8లో చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను, నీకు ఆలోచన చెప్తాను అని అక్కడ రాయబడినట్లుగా
మనం చూస్తామన్నమాట. నీకు ఉపదేశము చేసేదను. దేవుడు మనకు ఉపదేశము చేసే దేవుడుగా ఉన్నాడు. మరి ఇంకా చూస్తున్నట్లయితే ఆయన ఉపదేశం చేసినప్పుడు మనము యోహాను 16:13లో చూస్తే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అని రాయబడినట్లుగా మనం చూస్తాం. రెండు మాటలు, ఉపదేశం చేసి మరి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి సర్వ సత్య స్వరూపి అయిన ఆత్మ మనకు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపించు దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఉదాహరణగా మనం చూస్తున్నట్లయితే మరి ఈ కీర్తన గ్రంథంలోనే మనము ఈ వాక్యము చదువుదాము. కీర్తన 25:9లో చూస్తే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును అని రాయబడినట్లుగా మనము చూస్తామన్నమాట. ఆయన న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించే దేవుడు, తన మార్గములను దీనులను నేర్పును అని రాయబడింది. 23వ కీర్తనలో అయితే శాంతికరమైన జలముల యొద్దకు నడిపించు దేవుడుగా ఉన్నాడు. మరి తన నామమును బట్టి నీతి మార్గములో నడిపించు దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. అయితే దేవుడు మరి ఇజ్రాయేలీయుల పక్షంగా అనేక గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా మనము చూస్తాం. 80వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడి ఉంటది. మరి చూసినట్లయితే ఇజ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా అని అక్కడ భక్తుడు అసాపు రాసినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు ఇజ్రాయేలీయులకు కాపరిగా ఉండి మరి ఆయన ఇజ్రాయేలీయులను నడిపించినట్లుగా మనం చూస్తాం. ఇజ్రాయేలు కాపరిగా ఉండి మేఘస్తంభంగా అగ్ని స్తంభంగా ఉండి వారి ముందర నడుస్తూ మరి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్లుగా మనం చూస్తాం. ఆరిన నేలను వారిని నడిపించినట్లుగా మనము చూస్తాం. ఆయన ఆరిన నేల మీద నడిపించే దేవుడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు, నీతి మార్గంలో మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే మరి ఒక వాక్యంలో మరి ఎంతో మంచిగా ఉంటుంది. ఆ వాక్యము మనము చూద్దామండి. ఆ వాక్యము మరి సదాకాలము ఈ దేవుడు మనకు దేవుడిగా ఉండి మరణము వరకు మనల్ని నడిపిస్తాడు అని రాయబడినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఇంకా చూస్తున్నట్లయితే మరి మందవలే గొర్రెలను మేపుతూ యోసేపును మరి మందవలే కాస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ మరి ఇజ్రాయేలీలను కాచిన దేవుడు మరి గొర్రెల మంచి కాపరిగా ఉండి ఆయన నడిపిస్తున్నట్లుగా పాలిచ్చు గొర్రెలను నెమ్మదిగా నడిపిస్తాడంట. మరి యెషయా గ్రంథంలో ఆ వాక్యము రాయబడినట్లుగా మనం చూస్తామన్నమాట. అలాగా దేవుడు సదాకాలము మనకు దేవుడుగా ఉన్నట్లుగా 48వ కీర్తన 14లో ఈ దేవుడు మనకు దేవుడిగా ఉండి సదాకాలము మనల్ని నడిపించును అని రాయబడినట్లుగా, అరణ్యంలో వారిని నడిపించినట్లుగా 78వ కీర్తనలో చూసినట్లయితే ఈ వాక్యము చదువుదామండి. 78వ కీర్తన. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించును. దేవుడు అరణ్యములో వారికి తోడుగా ఉండి నడిపించాడు. వారికి భయపడకుండా అభయంగా మేఘస్తంభాన్ని అగ్ని స్తంభాన్ని ఇచ్చి వారిని సురక్షితంగా నడిపించాడు. నీతి మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నాడు. మరి అలాగే శాంతికరమైన జలముల యొద్దకు నడిపించు దేవుడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఒక వాక్యము చదువుకుందాం. మనం చూస్తున్నట్లయితే మరి న్యాయ విధులను బట్టి దీనులను నడిపించి తన మార్గమున దీనులకు నేర్పును అని రాయబడి ఉంది. మనం చూస్తున్నట్లయితే మరి సత్య స్వరూపి అయిన ఆత్మ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో
సత్య స్వరూపి అయిన ఆత్మగా మనతో ఉండి ఆయన నడిపిస్తున్నట్లుగా, మనకు బోధిస్తున్నట్లుగా, మనకు ఉపదేశం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. మనకు ఆలోచన అనుగ్రహిస్తాడు. ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకి ఏది మంచిది ఏది చెడు అన్నది తెలియజేస్తాడు. ఆత్మ మనకి వివేచన అనుగ్రహిస్తుంది. జ్ఞాన వివేకం గల ఆత్మను మనకు అనుగ్రహించి ఏ మార్గమున మనం నడవాలో ఆయన బయలుపరుస్తాడనమాట. మన ముందు మరి ఆ దేవుని మార్గం ఉంది, మరి నీతి గల మార్గం ఉంది, అవినీతి గల మార్గము ఉన్నట్లుగా మనం చూస్తాం. పరలోకం ఉంది, నరకం ఉంది గనుక మనము పరలోక సంబంధులము గనుక ఆయన నిత్య మార్గంలో నడవమని మనకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే మనము మరి 1 కొరింథీ పత్రికలో చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము అక్కడ మరి కొన్ని మాటలు మనం చూద్దామండి. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి అధ్యాయంలో చూస్తున్నట్లయితే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే వారు మరి ఆత్మ చేత నడిపింపబడిని. మరి ఈ వారి పితరులకు మేఘం క్రింద నడిచారు, వారందరూ సముద్రంలో నడిచారు అని రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మరి 5వ వచనంలో మనం చూస్తే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడ్డారంట. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని న్యాయ విధులను, దేవుని నీతి మార్గంలో మనము నడుచుకున్నప్పుడు ఆయన మన కొరకు మరి గొప్ప మార్గాలు తెరిచే దేవుడుగా ఉన్నాడు. మరి కొరింథీ రాసిన పత్రికలో కూడా మనకు మార్గము సిద్ధం చేయి దేవుడు అని 9:16లో కూడా రాయబడింది. గొప్ప ద్వారాలు మన కొరకు తెరిచే దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలైన వారి కొరకు ఆయన మరి పాలుతేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపించాడు. మరి అనేక శ్రమలు, అనేక బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన మాత్రము చెయ్యి విడవకుండా కాపాడాడు. యోసేపును కూడా ప్రతి పరిస్థితుల్లోనూ మరి యోసేపును కూడా దీవించి ఆశీర్వదించాడు. ప్రతి పరిస్థితుల్లోనూ తను వెళుతున్న ప్రతి మార్గంలోనూ దేవుడు తోడయుండి నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒక కుటుంబంలోనంట ఉన్న వారందరూ ఒకరిని పక్కకి తోలివేశారంట. అయితే దేవుడు అన్నాడంట, వారందరికన్నా నిన్ను నేను నా చేతుల్లో పట్టుకున్నాను అని మరి ఆ దేవుడు ఆ ఒక్కరిగా ఉన్న వారితో చెప్పాడంట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, శ్రమలలో ఉన్నప్పుడు ఆ విధంగా యోసేపుని ఏ విధంగా మరి పట్టుకున్నాడో, దేవుడు తోడుగా ఉన్నాడో, మరి ఆయన చేతుల్లో పట్టుకున్నాడో ఆ విధంగా మరి దేవుడు గొప్పగా యోసేపును ఆశీర్వదించాడు. మరి ఇంకొకసారి ఒకటి చదివిన ఇదేంటంటే, అనేక శ్రమల గుండా వెళ్తూ మరి సముద్రం పక్కన వాడలో నడుస్తూ ఉంటే అడుగులు పడుతూ ఉన్నాయంట. అడుగుల్లో యేసుక్రీస్తు ప్రభువారి అడుగు, వీళ్ళ అడుగు, 2 అడుగులు పడుతూ ఉన్నాయి. కొంత దూరం వెళ్ళాక ఇంకా శ్రమలు ఎక్కువైపోతే ఈ ఒక్క అడుగులే పడ్డాయంట. ఆ ఒక్క అడుగులో అనుకున్నాడంట, నాకు దేవుడు తోడు లేడు, ఎలాగా నా ఒక్క అడుగే పడింది అని మరి ఆ ఇసుకలో ఒక్క అడుగే కనిపిస్తుంది అని మరి అనుకుంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, ఓ పిచ్చివాడా, నిన్ను నేనెత్తుకున్నాను భుజాల మీద, నా అడుగులు అందులో పడ్డాయి, అవి నీ అడుగులు కాదు నా అడుగులు అన్నాడంట. ఎంత గొప్ప దేవుడు! ప్రతి పరిస్థితిలోనూ శ్రమ అయినా, శోధన అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా,
అది ఏ పరిస్థితి అయినా, నీ వెళ్ళు ఏ మార్గంలోనైనా దేవుడు తోడున్నానని సెలవిచ్చి ఆయనను ఉద్ధరించి, ఆదరించి, బలపరిచి, అన్ని మార్గాలలోనూ ఆయనకు త్రోవను సరళం చేసినట్లుగా నీకు కూడా మరి గొప్ప కార్యాలు నీ మార్గాలను మరి ఆయనకు అప్పగించాలి. నీవు ఆయన ఉపదేశానికి లోబడి ఉంటే గొప్ప కార్యాలు దేవుడు నీ పక్షంగా జరిగిస్తాడు గనుక ఆ విధంగా ఉండటానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక. ఈ వాక్యము మన వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకు ఉపదేశం చేసిన దేవుడవయ్యా, మాకు నాయన యేసయ్య ఆలోచన అనుగ్రహించిన దేవుడవయ్యా, మేము నడవవలసిన మార్గము మాకు బోధించిన దేవుడవయ్యా, అయ్యా సత్య స్వరూపి అయిన ఆత్మగా మీరు మాకుండి ప్రభా సర్వ సత్యములోనికి నడిపించే దేవా, క్రీస్తైన బండగా ఉండి ప్రభా అయ్యా నాయన నాయన బండలోంచి నీళ్లు తాగిన విధంగా ప్రభా ఒకే పానీయము, ఒకే నాయన ఆత్మను పొందుకున్న, ఒకే బాప్తిస్మము పొందుకున్నట్టుగా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవానికి వందనము, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నెమ్మదిగా నడిపించువాడా, అయ్యా నీతి మార్గంలో నడిపించువాడా, అయ్యా జీవ జలములుగా యొద్దకు నడిపించు దేవుడుగా నీవున్నావు గనుక నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యము అనేక జీవితాలలో అయ్యా యేసయ్య నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులకు ఆదరణ, విడుదల కలుగును గాక. వారు వెళుతున్న మార్గాలలో వారికి నాయన యేసయ్య నీవే తోడుండి చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామం అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దయచేసి యూట్యూబ్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి అనేకులు మరి ఈ పరిచర్య కొరకు సహాయపస్తము అందించవలసిందిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించుగాక. ఆమేన్.